ఈ రోజుల్లో ప్రతి వంటిట్లో గానీ, లేదా ప్రతి హోటల్‌లో గానీ కంపల్సరీగా అందరూ వాడే అతి ముఖ్యమైన పదార్థం అల్లం వెల్లుల్లి పేస్ట్. కాబట్టి ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేస్తే చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు, ప్రభుత్వం యొక్క సబ్సిడీలని చాలా ఈజీగా మనం అందుకోవచ్చు. మార్కెట్‌లో దీనికి ఉన్నటువంటి విపరీతమైన డిమాండ్ కారణంగా ప్రతిరోజు వేల రూపాయల లాభాన్ని ఆర్జించేటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఈ వ్యాపారం ద్వారా మీకు లభిస్తుంది. సాధారణంగా ఇండియా మొత్తంలో అల్లం వెల్లుల్లి యొక్క పేస్ట్ మార్కెట్ విలువ 180-190 కోట్ల వరకు 100% ఉంటుంది దేశం మొత్తం మీద. ఇందులో 30% యొక్క వాడకం ఇళ్లలో ఉంటే మిగతా 70% హోటల్స్, రెస్టారెంట్స్, మెస్సులు, దాబాలు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఇలాంటి చోట ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇంత పెద్ద మార్కెట్ ఉన్నటువంటి ఈ వ్యాపారాన్ని పల్లెటూరు లేదా పట్టణం అనే తేడా లేకుండా 100-200 చదరపు గజాల చిన్న స్థలంలో కూడా దీన్ని మనం ప్రారంభించుకోవచ్చు. దీనికి జీఎస్టీ రిజిస్ట్రేషను, మున్సిపల్ ట్రేడ్ లైసెన్సు, ఫుడ్ సేఫ్టీ లైసెన్సు ఇలాంటి కొన్ని ప్రాథమిక అనుమతులు అనేవి మనం తీసుకుంటే చక్కగా సరిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. ఈ బిజినెస్ని పెద్ద ఎత్తున మిషనరీతో మొదలు పెట్టాలి అంటే దాదాపు 5 లక్షల రూపాయల వరకు క్యాపిటల్ లేదా పెట్టుబడి అనేది మీకు డెఫినెట్లీ అవసరం అవుతుంది. సబ్సిడీలు కూడా వస్తాయి, కంగారు పడద్దు, పూర్తిగా వినండి. చిన్న స్థాయిలో స్టార్ట్ చేయాలి అనుకుంటే ఒక చిన్న క్రషర్, గ్రైండర్ కొనుగోలు చేసుకొని పౌచ్ ప్యాకింగ్ చేస్తూ 30-40 వేల్లో కూడా దీన్ని చేసుకోవచ్చు. దీనికి కూడా సబ్సిడీలు వస్తాయి, అందుకే లాస్ట్ దాకా వినండి వీడియో. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి ప్రధాన ముడి సరుకులైనటువంటి అల్లం, వెల్లుల్లి ఈ రెండింటిని స్థానిక హోల్సేల్ మార్కెట్లు లేదా మండీలు ఉంటాయి, అక్కడి నుంచి క్వింటాల్స్ లెక్కను కొనుగోలు చేయాలి మనం. చాలా తక్కువ ధరకు పడుతుంది అప్పుడు కేజీ. పేస్ట్ ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఉప్పు, అలాగే ఉప్పు పొడిని కూడా మనం ప్రిజర్వేటివ్స్ లాగా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వాడుకోవచ్చు. 1 కేజీ పేస్ట్ తయారీకి అన్ని ఖర్చులు పోను మార్కెట్లో అమ్మగా కనీసం 35-40 రూపాయల వరకు 1 కేజీకి ఈజీగా నెట్ ప్రాఫిట్ అన్ని ఖర్చులు పోను మిగులుతుంది. చిన్న 5 రూపాయల ప్యాకెట్ రూపంలో ప్యాక్ చేసి హోల్సేల్గా అమ్మితే ప్రతి ప్యాకెట్ మీద రూ. 2, రూ. 3 కూడా మీకు ఈజీగా అంటే రోజుకు 500, 1000 మీరు అమ్ముడైనా కూడా కొన్ని నెలల్లోనే రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంతా వెనక్కి వచ్చేసి అంత లాభాలు వస్తాయి. ఈ వ్యాపారానికి సంబంధించినటువంటి మిషనరీ పూర్తి వివరాల కోసం, అలాగే ఈ రంగంలో ఉన్న బిజినెస్ వ్యక్తులను సంప్రదించడానికి మీరు ఇండియా మార్ట్లో మీరు సెర్చ్ చేస్తే ఇండియా మార్ట్ వెబ్సైట్కి వెళ్ళి అందులో మీకు క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తారు. లేదా లోకల్ మిషనరీ సప్లయర్స్ని కూడా డైరెక్ట్గా కలిసి మీరు మాట్లాడవచ్చు. విజయవాడ, వైజాగ్, హైదరాబాదు, కరీంనగర్ ఇలాంటి చోట్ల ఉంటుంది. సో మీ దగ్గర ఉన్నటువంటి శాంపుల్స్ని మీరు మార్కెటింగ్ టైంలో అందించి మార్కెట్ రేట్ కంటే తక్కువ ధరకి ఇస్తామని ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు, డిపార్ట్మెంటల్ స్టోర్స్, పెద్ద పెద్ద హోటల్స్, మెస్సులు, పీజీలు, క్యాటరింగ్ సర్వీసులు నడిపే వాళ్ళు వీళ్ళందరితో మాట్లాడి బల్క్ ఆర్డర్స్ పట్టుకుంటే వ్యాపారం చాలా వేగంగా పుంజుకుంటుంది. ప్యాకేజింగ్, లేబులింగ్ మీద మీ కంపెనీ యొక్క పేరు, కాంటాక్ట్ డీటెయిల్స్ క్లియర్గా స్పష్టంగా కనుక మీరు ముద్రిస్తే కస్టమర్సే నేరుగా మీ దగ్గరికి వచ్చి ఆర్డర్స్ ఇస్తారు. అలాగే ఈ ఆహార ప్రాసెస్ పరిశ్రమల స్థాపనకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి ముద్రా లోన్స్ లేదా పిఎంజీపీ పథకాల ద్వారా భారీగా సబ్సిడీలను పొందేటువంటి అవకాశం 100% ఉంటుంది.